నడిపిస్తున్న దైవజనులు సుందరరావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన దాసులను దీవించును గాక. అలాగే ఈ స్థలములకు నన్ను ఆహ్వానించిన మరి సేవకులు ప్రభుకుమార్ గారి కుటుంబానికి, సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి తెలీదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి కన్ఫర్మ్ అయింది. మరి ప్రభుకుమార్ గారి యొక్క అత్తగారు ఊరికే వచ్చామని, మరి వారికి కూడా చిట్టిబాబు గారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పాటల పుస్తకాలంతా బాగా తడిసిపోయినట్టున్నాయి కదమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం వైపు మన గమనాన్ని ఉంచుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు మనం ఇదిన ధ్యాన భాగం కొరకు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నేను చదువుతానమ్మా. నిర్బంధం లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవం. ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సాయంకాల సమయంలో కూడా ఒక 3 విషయాలను ఈ ప్రాంతానికి నేను తెలియచేయాలని ఆత్మచేత ప్రేరేపించబడ్డాను. ఇక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలు మూలంగా ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనారు అంటాడు. ఒక వ్యక్తి పాపము నుండి విమోచించబడకుండా అతడు దేవునికి ఏం కాలేడు చెప్పండి? దాసుడు, దాసురాలు కాలేరు. ఈరోజు దేవునికి దాసుడుగా ఉండడము అంటే ఏంటంటే పరిశుద్ధునిగా ఉండడము అని అర్థం. ఎందుకంటే కొంతమంది పేర్లు క్రీస్తు దాసు అని పెట్టుకుంటారు, కానీ ఎవరికి దాసుగా ఉండరు? క్రీస్తుకు దాసుగా ఉండరు. ప్రభు దాసు అని పెట్టుకుంటారు, కానీ ప్రభువుకు దాసుగా ఉండరు. అర్థమవుతుందా? యేసు పాదం అని పెట్టుకుంటారు, యేసయ్య పాదాల దగ్గర ఉండరు. ఎందుకంటే ఇక్కడ మనం క్రీస్తుకు దాసులమైతే 22వ వచనంలో ఏముంది? అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవం. భూమి మీద యేసు ప్రభువుకు మార్గంలో బ్రతికితే ఏమి లాభం? పాపాన్ని విడిస్తే ఏమి లాభం? పరిశుద్ధంగా బ్రతికితే ఏమి లాభం అంటున్నారా? ఒకే ఒక లాభం, నిత్య జీవమే మనకు లాభం. హల్లెలూయా. ఈరోజు దేవుని సొత్తు అనే దేవుని ప్రజలారా, ప్రతిదానికి అంతం ఉంది, ప్రతిదానికి జీతం ఉంది. ఇక్కడ 2 విషయాలను అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ వస్తున్నాడు. ఏం మాట్లాడుతూ వస్తున్నాడంటే 23లో ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము అంటున్నాడు. అయితే యేసుక్రీస్తునందు ఆయన కృపావరం నిత్య జీవం. ఒక వ్యక్తి పాపము నుండి విమోచించబడితే అతడు లోకానికి దాసుడుగా ఉండలేడు. ఒక వ్యక్తి పాపము నుండి విమోచించబడితే పాపానికి దాసుడుగా ఉండలేడు. ఒక వ్యక్తి పాపము నుండి విమోచించబడితే అతడు ఎవరికి దాసుడుగా ఉంటాడు చెప్పండి? దేవునికి దాసుడుగా ఉంటాడు. ఈరోజు మనలందరినీ కూడా దాసులుగా చేసుకోవాలనేది సాతాను యొక్క ఉద్దేశం. మనల్నందరినీ దాస్యము నుంచి విడిపించాలి అనేది ఎవరి ఉద్దేశము? దేవుని ఉద్దేశం. గనుక మనల్నందరినీ కూడా స్వతంత్రులుగా చేయడానికి యేసయ్య లోకానికి వచ్చారు. అందువల్ల దేవుని వాక్యం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకోబాకండి అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? క్రీస్తు మనకు ఒక స్వాతంత్ర్యాన్ని ఇచ్చి మనల్ని ఏంగా చేశాడు చెప్పండి?
పాపము నుండి స్వతంత్రులుగా చేశాడు, లోకము నుండి స్వతంత్రులుగా చేశాడు, సాతాను నుండి స్వతంత్రులుగా చేశాడు. ఒకరోజు మనం సాతానుకు బానిసై బ్రతికాం, లోకానికి బానిసై బ్రతికాం, పాపానికి బానిసై బ్రతికాం. ఇంకా చాలా మంది స్వతంత్రంగా ఉన్నామని చెప్పుకుంటున్న అనేకులు ఈరోజు పాపానికి దాస్యంగా ఉన్నారు. అనేకులు సాతానుకు దాస్యంగా ఉన్నారు. అనేకులు భయంకరమైన చెడు అలవాట్లకు బానిసలుగా బ్రతుకుతున్నారు. వారు సర్వ ప్రయత్నాలు చేసినా వాటి నుంచి వారు విడిపించుకోలేని స్థితిలో ఉంటున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిని పాపము నుండి విడిపించగలిగిన ఏకైక దేవుడు, నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే. ఆ ప్రభు మనలను విడిపించి ఇక్కడ కూర్చోబెట్టున్నాడు. గనుక పాపము నుండి విడిపించబడ్డ మనమందరం కూడా రెండు చేతులెత్తి మనల్ని విడిపించిన దేవునికి ఒక 3 సార్లు స్తోత్రం చేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు, యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. నీకు తెలియదమ్మా? వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. లోక సృష్టికర్త పాపము బాపా నరునిగా భువికి అరుదించెను. లోక సృష్టికర్త పాపము బాపా నరునిగా భువికి అరుదించెను. పాపిని రక్షింప సిలువలో మరణించెన్. పాపిని రక్షింప సిలువలో మరణించే. ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు. ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు. జీవాధిపతి యేసయ్య. చేతులున్న వాళ్ళందరూ కూడా జీవాధిపతి యేసయ్య. చప్పట్లు కొడుతూ నోరున్న ప్రతి ఒక్కరం కూడా యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. నేనే మార్గం సత్యం జీవం అనెను, వేరొక్క మార్గం లేదనెను. నేనే మార్గం సత్యం జీవం అనెను, వేరొక్క మార్గం లేదనెను. సాతాను తలను చితుకదొక్కెను, సాతాను తలను చితుకదొక్కెను. మరణించి తిరిగి లేచెను, నిన్ను పరమున చేర్చ ప్రభు యేసే నీకు మార్గము. మరణించి తిరిగి లేచెను, నిన్ను పరమున చేర్చ ప్రభు యేసే నీకు మార్గము. వేరెవ్వరు లేరు ప్రభు యేసే నీకు మార్గము. వేరెవ్వరు లేరు ప్రభు యేసే నీకు మార్గము. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు కారు పాపులైన మనలా రక్షింప. కుష్టు రోగుల నెల్లన్ శుద్ధులు చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చెను.
కుష్టు రోగులనెల్లల్ శుద్ధులు చేసి ఇష్టపడి స్వస్థతనిచ్చన్. చనిపోయిన వారిని సజీవులుగా చేసెను. చనిపోయిన వారిని సజీవులుగా చేసెను. కష్టము లేకుండా చేసెను. వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసయ్యా. జీవాధిపతి యేసయ్యా. జీవాధిపతి యేసయ్యా. జీవాధిపతి యేసయ్యా. యేసు ప్రభువే లోక రక్షకుడు. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. లోక సృష్టికర్త పాపము బాపా నరునిగా భూమికి అరుదించెను. లోక సృష్టికర్త పాపము బాపా నరునిగా భూమికి అరుదించెను. పాపిని రక్షింప సిలువలో మరణించెను. పాపిని రక్షింప సిలువలో మరణించెను. ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసయ్యా. జీవాధిపతి యేసయ్యా. జీవాధిపతి యేసయ్యా. యేసు ప్రభువే లోక రక్షకుడు. వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసయ్యా. జీవాధిపతి యేసయ్యా. నేనే మార్గం సత్యం జీవం అనెను. వేరొక్క మార్గం లేదనెను. నేనే మార్గం సత్యం జీవం అనెను. వేరొక్క మార్గం లేదనెను. సాతాను తలను చీతుకా దొక్కెను. చీతుకా దొక్కెను. మరణించి తిరిగి లేచెను. నేను పరమున చేర్చ ప్రభు యేసే నీకు మార్గము. వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసయ్యా. హల్లెలూయా. యేసు ప్రభువే ఈ లోక రక్షకుడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏంగా చేశాడు చెప్పండి? స్వతంత్రులుగా చేశాడు. 1997 సంవత్సరం వరకు ఒక త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, భయంకరంగా తిరుగుతున్న నన్ను 1997 సంవత్సరం ప్రభు నా జీవితంలో ప్రవేశించాడు. నా యొక్క బానిసత్వం నుంచి నన్ను విడిపించాడు. ఆ దురలవాట్ల నుంచి నన్ను విడిపించాడు. తిరుగుబోతుగా ఉన్న నన్ను దేవుడు పట్టుకొని తన చేతిలో రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఆనాడు 1997వ సంవత్సరంలో విడిచిపెట్టిన పాపం ఇప్పటి వరకు నా అంచులకు కూడా రాకుండా యేసు రక్తంతో కడిగేశాడంతే. ఆమేన్. యేసు ప్రభు ఒక కులాన్ని మార్చడానికో, ఒక పేరును మార్చడానికో ఈ లోకానికి రాలా. యేసు ప్రభు వచ్చిన ఒకే ఒక ఉద్దేశం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో గాబ్రియేలు దూత యోసేపుతో చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉన్నాడంటే, మరియమ్మతో ఒక మాట, ఆ వచనాన్ని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 1:21లో యోసేపుతో మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటాడు. ఆమె ఒక కుమారుని కనును. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, కష్టంగా ఉంది ఇందాక బాగుండింది, ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు, చాలా గుడ్, ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది. హల్లెలూయా. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు,
రక్షించేవాడు. హల్లెలూయా. గనుక యేసు ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభులోకి వస్తే కులం మార్చుకోవాలి, మతం మార్చుకోవాలి, వేరే దేవుళ్ళలోకి వెళ్ళిపోవాలని కాదు. బైబిల్లో యేసు ప్రభు పుట్టుకకు ముందు యేసు ప్రభుని గురించి చెప్పబడిన ఒకే ఒక మాట ఏంటంటే, ఒక కుమారుడి లోకంలో జన్మిస్తాడు, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి చదవాలి రక్షిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఈ సాయంకాలం ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మనిషిని దేవుడు పాపము నుండి ఏం చేశాడు చెప్పండి? విమోచించాడు. కనుక ఈ లోకములో ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు అన్న వెంటనే అతడు మొట్టమొదటి నేను పాపిని ఒప్పుకుంటాడు. అది యేసు ప్రభులో ఉండే ఒక అద్భుతమైన విషయం. హల్లెలూయా. కనుక యేసు ప్రభు దగ్గరికి నిజంగా వచ్చిన ఒక వ్యక్తి, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో దేని కొరకు ఆయన రక్తాన్ని చిందించాడో తెలుసా? మనలను పాపము నుండి రక్షించడానికి, శాపము నుండి రక్షించడానికి, వ్యాధి నుంచి విడిపించడానికి యేసు ఈ లోకములో రక్షకుడుగా ఆయన ఉదయించాడు. అయితే యేసు ప్రభుని కొంతమంది దేవుడుగా కలిగి ఉండి కూడా ఇంకా త్రాగుబోతులుగా ఉన్నారు. యేసు ప్రభుని దేవుడుగా కలిగి ఉండి కూడా తిరుగుబోతులుగా ఉన్నారు. యేసు ప్రభుని దేవుడుగా కలిగి ఉండి కూడా దూషకులుగా ఉన్నారు. యేసు ప్రభుని దేవుడుగా కలిగి ఉండి కూడా సమాధానం లేకుండా ఉన్నారు. యేసు ప్రభుని దేవుడుగా కలిగి ఉండి కూడా శాంతి లేకుండా ఉన్నారు. యేసు ప్రభుని దేవుడుగా కలిగి ఉండి కూడా క్షేమము లేకుండా ఉన్నారు. కారణం ఏంటంటే వారు నామకార్థంగా యేసు ప్రభుని దేవుడిగా ఒప్పుకున్నారు తప్ప యేసయ్యకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనే లేదు. హల్లెలూయా. నేను పోయేసి సుందర్రావు గారి దగ్గరికి, అయ్యా నాకు నరేంద్ర మోడీ చాలా బాగా తెలుసు అంటే ఆయన నమ్మతాడు నమ్మడా? ఏమయ్యా, ఫస్ట్ మన ఇద్దరం పరిచయం అయినాము, మీ దగ్గరకు వచ్చి నరేంద్ర మోడీ మాకు బాగా తెలుసు అంటే ఆయన ఏం చేస్తాడు? ఫస్ట్ నన్ను ఎవరో తెలియదు కదా, ఏమంటాడు? నమ్ముతాడా నమ్మడా? నమ్ముతాడు. ఇప్పుడు సుందర్రావు గారు నాతో చెప్పారనుకోండి, నమ్ముతాను. కానీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి డానియల్ పాస్టర్ ఎవరో తెలుసా అంటే ఆయన ఎవరు నాకు తెలియదు అంటారు. ఎందుకంటే మనందరికీ నరేంద్ర మోడీ తెలుసు, కానీ మనకు నరేంద్ర మోడీ ఎవరో చెప్పండి తెలియదు. ఈరోజు నువ్వు భక్తుడు అని అందరికీ తెలియచ్చు, కానీ నీకు దేవుడు ఎవరో తెలిసి ఉండొచ్చు, కానీ దేవునికి నువ్వెవరో తెలిసి ఉండాలి. హల్లెలూయా. నువ్వెవరో దేవునికి తెలుసు, కానీ ఒక పాపివిగా నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. ఒక పాపివిగా పరలోకం చేరలేవు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారే దేవుణ్ణి చూస్తారు. హల్లెలూయా. ఆయన పాపిని ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ద్వేషిస్తున్నాడు. పాపిని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. విశ్రాంతి అంటే ఏంటో తెలుసా? నెమ్మది. అదే చెప్తుంది ఆ మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, పేరు మార్చేస్తా, రండి కులం మార్చేస్తా, రండి అని చెప్పలే ఆయన. ఏమిస్తాడంట? నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను. ఎండలో మెటమట ఎండలో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తికి, సడన్గా ఆ ఎండలో వెళుతున్న మనిషికి అమాంతరంగా ఒక వేప చెట్టు అక్కడ కనబడిందంటే ఆ వేప చెట్టు దగ్గరికి పోయి నిలబడ్డ వెంటనే ఏమంటాడు చెప్పండి? మీరు ఎవరు ఎండనే చూసినట్లే, పాపం ఎండలో నడిచినట్లా. ఏమ్మా, ఎండలో మటమట ఎండలో పోతున్న మనిషికి ఒక వేప చెట్టు కనబడిందంటే ఆ చెట్టు కిందకు పోయిన వెంటనే ఏమంటాము? నేనైతే ఏమంటానంటే అమ్మా. ఏమంటాం? ఆడమ్మా నిన్ను ఎవరు అనమన్నారు? ఎవరు అనకపోయినా ఏమంటది ప్రాణం? అమ్మా అంటది. అర్థమవుతుందా? ఎందుకో తెలుసా? యేసు ప్రభు అంత నీడలాంటి వాడు. ఈ లోకంలో ఎండేంటో తెలుసా? నీకు వస్తున్న కష్టం. ఈ లోకంలో ఎండేంటో తెలుసా? నీకు కలుగుతున్న బాధలు. ఈ లోకంలో ఎండేంటో తెలుసా? మనుషుల ప్రేమను ఎత్తుక్కుంటూ చాలాసార్లు పోతావు, మనుషుల దగ్గర ప్రేమ దొరకదు. మనుషుల దగ్గర సహాయం ఎత్తుక్కుంటూ వెళ్తావు, మనుషుల దగ్గర సహాయం దొరకదు. తిరిగి అలిసిపోయి ఏమని పాడతావంటే, నేను ఇంకా లోకంలో నమ్మేదానికి నాకు ఎవరు లేరు, దేవుడు ఒక్కడే అని చెప్పి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వెంటనే ఆయన తన రెక్కల నీడనట్టు చాపుతాడు. హల్లెలూయా. అందువల్ల అంటాడు, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాడికి ఏం దొరుకుతుందంటే నెమ్మది.
హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్పాడమ్మా? యోహాను సువార్తలో 14వ అధ్యాయం 27వ వచనంలో ప్రభువులు వారు ఏమన్నారు? సమస్తమును నా తండ్రి చేత. 27 చదువుతున్నావమ్మా? 28 చదువు తల్లి. ప్రయాసపడి. నువ్వు యోహాను సువార్త 14 అది ఎన్నో వచనమ్మా? మత్తయి చెప్పానా? సారీ తల్లి. యోహాను సువార్త 14:27. ఓకే, గుడ్. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్లుగా నేను మీకు ఇవ్వడం లేదు. మీ హృదయమును, చాలమ్మా, మీ హృదయాన్ని ఏం చేయబాకండి? కలవరపడనీయబాకండి. నీ హృదయం వేదన పడనీయొద్దు. శాంతినిస్తున్నాను, నా శాంతినే ఇస్తున్నాను అంటున్నాడు. ఈ శాంతి మనిషికి ఎందుకు లేదు తెలుసా? మనుష్యుడు ఎందుకు శాంతి లేని వాడిగా మారిపోయాడో తెలుసా? మానవునిలో ఉన్న పాపం మానవునిలో ఉన్న శాంతిని దోచుకొని వెళ్ళిపోయింది. గనుక డబ్బు ఉండొచ్చు, నెమ్మది ఉండదు. చుట్టూ బంధుబలగం ఉండొచ్చు, నెమ్మది ఉండదు. దేవుడు చెప్తున్నాడు, నెమ్మదినివ్వగలిగిన ఏకైక దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా. అందువల్ల అన్నాడు, శాంతిని అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే ఇస్తున్నానన్నాడు. ఈ శాంతిని ఇవ్వడానికే దేవుడు తన 2 చేతులు చాపాడు సిలువలో. ఆ చాపాడే 2 చేతులు చాపి సిలువలో ప్రాణం పెట్టాడే. ఆ 2 చేతులు యేసు ప్రభు చనిపోయి 3వ దినం సజీవుడై లేచి ఇప్పటికీ ఆ 2 చేతులు ఈ లోకం వైపు ఇదిగో ఇలాగే చాపబడి ఉన్నాయి. ఆయన ఎందుకొరకు తన చేతులు చాపుకొని ఉన్నాడో తెలుసా? బైబిల్ గ్రంథములో మీరు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే ఎందుకొరకు ఆయన 10వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఎందుకొరకు ఆయన చేతులు చాపుకొని ఉన్నాడో 21వ వచనంలో మనకు కనబడుతుంది. రోమా 10:21లో, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతినని చెప్పుచున్నాడు. ఇజ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాపాను. లోబడనొల్లని వారి వైపు దినమంతా దేవుడు ఏం చేస్తున్నాడంట? చేతులు చాపుకుంటున్నాడు. ఏమని చేతులు చాపుతున్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి, నెమ్మదినిస్తాను. వ్యాధి నీ శరీరంలో భారంగా ఉండవచ్చు, నా దగ్గరికి రా. పాపం నీకు భారంగా ఉండొచ్చు, నా దగ్గరికి రా. నీ శరీరంలో వ్యాధి భారమైనా, అది పాప భారమైనా, అది అప్పు భారమైనా, అది మానసిక భారమైనా, ఎవరితో చెప్పుకోలేక ఒంటరిగా అక్కడక్కడ నిలబడుతూ వాటిని తలంచుకుంటూ కుంగిపోతున్న ఓ సహోదరి, ఓ సహోదరుడా, నిన్నే దేవుడు చేతులు చాపి పిలుస్తున్నాడు రాత్రి. ఎంతకాలం ఈ భారాన్ని గుండెలో పెట్టుకుంటావు? నువ్వు నా దగ్గరికి రా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి. ఆ భారాన్నంతా నేను తీసుకున్నాను. 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నేను సిలువను మోసాను. 2000 సంవత్సరాల క్రితం ఆ భారాన్ని నేను తీసుకున్నానన్నాడు ఆయన. బైబిల్ తెలిసిన వాళ్ళు ఉంటే 1 పేతురు రాసిన పత్రిక 2:24 వచనాన్ని ఒకసారి చదవండి. ఇవన్నీ మనం చదువుకొని వాక్యాన్ని చెప్పుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు, అమ్మా, నా పాపాలను ఆయన ఏడమోసుకున్నాడంట. మళ్ళా చదువు తల్లి. మనం పాపముల విషయమై మృతి పొంది నీతి విషయమై జీవించున్నట్లు అక్కడ ఆగాలమ్మా. తన చదువు తల్లి వినబడేటట్టు. తన శరీరమందు మన పాపములను, అమ్మా, ఆయన తన శరీరమందు
తన పాపాలను మోసుకున్నాడమ్మా. ఈరోజు మనిషి యొక్క పాపము ఎంత భారమైనదో తెలుసా? ఆయన నిలువెల్లా నలిగిపోయాడు. మన సర్వలోక పాప భారము 2000 సంవత్సరాల క్రితం యేసయ్య సిలువలో మోసాడు. అందువల్లనే 1 పేతురు 2:24లో ఎందుకొరకు యేసు ప్రభు సిలువను మోసాడంటే మనం పాపముల విషయమై ఏమవ్వాలంట? చనిపోవాలి. ఈరోజు మనం పాపములో బ్రతకకూడదు, పాపాన్ని మనలో బ్రతకనివ్వకూడదు. మన ఇంట్లో ఒక పాము వచ్చేసిందంటే పోనీలే పాపం, అది కూడా ఏడపోతుంది, ఉన్నీలే అని ఎవరన్నా చెప్పే ధర్మాత్ములు ఎవరన్నా ఉంటారా? పాపం దానికి ఇల్లు ఎవరు కట్టిస్తారు? కొంతమందికి చాలా జాలి, దానికి ఎవరు ఇల్లు కట్టిస్తారు. పోనీ మనం ఒక పక్క ఉంటాం, అదొక పక్క ఉండని అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఆ రాత్రి ఇంట్లో ఉంటారా? అది చచ్చి బయట కళ్ళ ముందు చూసేదాకా కళ్ళు మూయరు ఇంకా. ఎందుకంటే కూర్చున్నదే కనబడుతుంది. చెప్పండమ్మా, ఎందుకని? అది కరుస్తుంది కాబట్టి. ఎందుకని? దాంట్లో విషం ఉంది కాబట్టి. కానీ మనిషి శరీరంలో పాపాన్ని పెట్టుకొని కూడా నెమ్మదిగా ఉన్నాడే. పాము గరిస్తే శరీర మరణం, కానీ పాపముతో నువ్వు మరణిస్తే నిత్య మరణం. పాము గరిస్తే శరీరానికే మరణం, కానీ నీ పాపానికి క్షమాపణ పొందకుండా నువ్వు పాపముతోనే సస్తే నిత్య మరణం, యుగ యుగాలు అగ్నిలో కాలాల్సిన పరిస్థితి. దీన్ని శరీరంలో పెట్టుకొని రేపు మారతా, ఎల్లుండి మారతా, వచ్చే నెల మారతా. కొంతమందికి మారే వాళ్ళకి ఎప్పుడు గుర్తొస్తుందంటే, ఏరా ఈ తప్పును ఎప్పటి నుంచి మానేస్తామంటే జనవరి 1 నుంచి మానేస్తా. వాళ్ళకి జనవరి 1 రావాలన్నమాట. కొంతమంది గుడ్ ఫ్రైడే నుంచి మానేస్తా, కొంతమంది ఈస్టర్ నుంచి మానేస్తా, కొంతమంది సోమవారం నుంచి మానేస్తా, కొంతమంది రేపటి నుంచి మానేస్తా. రేపుకు రూపమే లేదు. రాత్రి నేను మీతో పాపాన్ని నీలో బ్రతకనివ్వద్దు. పాపము నీలో బ్రతికినంత కాలము నువ్వు ప్రభువులో బ్రతకలేవు. పాపము నీలో బ్రతకనిస్తే నువ్వు పరలోకం వెళ్ళలేవు. పాపం మహా భయంకరమైనది. పాపానికి పలు రూపాలు ఉన్నాయి. వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, దురలవాట్ల పాపం, చెడలవాట్ల పాపం, చెడు తలంపులు పాపం. నీ శరీరాన్ని అపవిత్రపరిచేది ఏదైనా పాపమే. ఈ పాపాన్ని ఆయన తన శరీరం మీద మోసాడు బిడ్డ. ఆయన మోసింది సిలువని కాదు, ఆయన మోసింది మన పాపాన్ని. హల్లెలూయా. ఆయన తన శరీరం మీద మన పాపాన్ని ఏం చేసుకున్నాడంట? మోసుకున్నాడు. మోసి ఆయన సిలువలో తీర్చేసినాడు. హల్లెలూయా. ఇప్పుడు మందు వచ్చేసింది. యేసయ్య రక్తము ద్వారా ప్రతి మనిషి పాపము నుంచి విడుదల పొందగలడు. ఆ యేసయ్య రక్తాన్ని వాడుతున్నావా నువ్వు? జ్వరం వచ్చింది, జ్వరానికి పారాసిటమాలో, డోలోనో ఏదో టాబ్లెట్ పెట్టున్నారు. జ్వరం వచ్చినా సరే పోయి ఆ టాబ్లెట్ వేసుకుంటే జ్వరం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. వేసుకోనంటే జ్వరంతో ఉండు. మందు కనిపెట్టేసినాడు యేసయ్య. పాపానికి మందు కనిపెట్టేశాడు. ఏం మందు? యేసయ్య రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆ రక్తం ఇప్పుడు క్రియ జరిగించాలి. ఆ రక్తం మన మీద ప్రోక్షించబడాలి. ఆ రక్తం ఈ ప్రాంతం మీద ప్రోక్షించబడాలి. ప్రతి శాపం ఈ ప్రాంతం నుంచి కొట్టివేయబడాలి. ప్రతి శరీరములో పాపం బయటికి వెళ్ళిపోవాలి. యేసు నామములో అద్భుతమైన కార్యం ఈ రాత్రి జరగాలి. రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. నోరు తెరిచి చెప్తామా? యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన
అది అమూల్యమైన రక్తం. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, నోరారా ఉచ్చరించు, నోరారా నోరారా నోరారా. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. ఆ చర్చికి దయ్యం పట్టుకున్నాక ఆమె వచ్చింది, ప్రే చేసి యేసు రక్తం జయం పో అంటుంటే రక్తం 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 అంటుంది. అది మనం యేసు రక్తం చెప్తే ఇది రక్తం అంటుంది. యేసు రక్తం చెప్పంటే అమ్మో యేసు రక్తం నేను చెప్పను అంటుంది. అది రక్తం చెప్తుంది, ఏం చెప్పదు. మనం ఏం చెప్తున్నాం? రక్తం చెప్పినామా యేసు రక్తం చెప్పినామా? యేసు రక్తం చెప్పంటే చెప్పనంటుంది. అదే మేము యేసు రక్తం, ఆ రక్తం ఆ రక్తం ఆ రక్తం, నోర్మై యేసు రక్తం అంటే అమ్మ నేను చెప్పనంటే. యేసు రక్తం జయం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. యేసు రక్తం సిలువ రక్తం, యేసు రక్తం సిలువ రక్తం జయం. హల్లెలూయా. మనల్ని పాపము నుండి విడిపించగలిగిన రక్తం, శాపము నుండి విడిపించగలిగిన రక్తం, బానిసత్వం నుంచి విడిపించగలిగిన రక్తం. ఈ రక్తం ఇప్పుడు కూడా మన మధ్యలో క్రియ జరిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందువలనే మనల్ని పాపము నుండి విమోచించడానికి ఆయన తన శరీరం మీద మన పాపాన్ని మోసాడమ్మా. హల్లెలూయా. మనం యేసయ్యక ఆ సిలువలో ఆయన చనిపోయాడే, ఆయన శిరస్సును ముండ్ల కిరీటం ధరించుకున్నాడే, ఆయన చేతుల్లో గాయాలు కొట్టబడ్డాయే, ఆయన పాదాల్లో గాయాలు కొట్టబడ్డాయే, ఆయన తల మొదలుకొని అరిపాదం వరకు గాయము లేని స్థలము లేదే, నిలువెల్లా తన రక్తాన్ని చిందించాడే. ఆయన నిలువెల్లా పాప భారాన్ని మోసాడు బిడ్డలారా. ఆయన శరీరం మోసింది సిలువని కాదు, ఆయన శరీరం మోసింది మన పాపాన్ని. ఈ రాత్రి ఇంకా నీ శరీరంలో నువ్వు పాపాన్ని మోస్తూ ఉంటే నీ కొరకు దేవుడు సిలువ మోసింది వేస్ట్. హల్లెలూయా. ఇంకా నా మాటలు వింటూనండి, కొంచెం చెవులు పెట్టుకొని వినండి, ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. ఇంకా మీరు మీ శరీరంలో పాపాన్ని మోస్తూ ఉంటే మీ కొరకు యేసయ్య సిలువ మోసింది వేస్ట్. యేసు ప్రభువుని నమ్ముకొని కూడా ఇంకా చాలా మంది పాపాన్ని మోస్తూ ఉన్నారు. ఇంకా చాలా మంది ఏమేం పాపాన్ని మోస్తున్నామయ్యా, మాలో ఏం పాపం ఉండదు అంటే హాన్స్ పొట్లాలు మోయడం కూడా పాపమే, పొడి డబ్బాలు మోయడం కూడా పాపమే. అవి ఏడుండాయి చెప్పండి? లోపల జేబులో ఏడో ఉండాయి. అంటే నీ శరీరంతో దేన్ని మోస్తున్నావు? నువ్వు పాపాన్ని మోస్తున్నావు. కొంతమంది పాపాన్ని తలలో మోస్తారు, అంటే చెడు ఆలోచనలంతా తలలో ఉంటాయి. వాళ్ళ మాటలంతా డబల్ మీనింగ్ మాటలే, ఏది కూడా యథార్థమైన మాటలు. ఏ మాట మాట్లాడిన దరిద్రమైన అర్థం వస్తుంది అన్నమాట. బుద్ధి బాగుండదు. పాపాన్ని ఆలోచనల్లో మోస్తారు కొంతమంది, కొంతమంది అలవాట్లలో మోస్తారు పాపాన్ని. నీ పాపాన్ని నువ్వు మోయకూడదు. హల్లెలూయా. ఒక ఆయన సంతలో పోయి బండి కొనుక్కున్నాడు. ఎద్దల బండి కొనాలని, ఎద్దల బండి దోలాలని చాలా ఆశ అంట ఆయనకి. ఎద్దల బండి కొనుక్కున్నాడు. అమ్మా ఎద్దల బండికి పోవాలంటే ఏం కొనుక్కోవాలా? పెద్ద ఎద్దును కొనుక్కోవాలి. సంతకు పోయి బాగా అంత ఎత్తుంటే ఆ ఎద్దును కొనుక్కొని వచ్చి దాని కొమ్ములకంతా రంగులేసి, గిట్టలకంతా రంగులేసి, దానికి అందమైన ఏంటది మెడకేస్తారే జల్లు జల్లని ఆ గజ్జలేసి బండి కట్టుకుని డ్ర అన్నాడంట. అది కరెక్ట్గా 10 అడుగులు పోయి నిలబడిందంట. ఎన్ని అడుగులమ్మా? 10 అడుగులు. నేను ఆగమన్నానా నిన్ను? పో అన్నాడంట. మళ్ళా 10 అడుగులు పోయి నిలబడిందంట.
కోపం వచ్చింది వీడికి. ఏందిరా ఇది కరెక్ట్గా 10 అడుగులు పోతుంది, నిలబడుతుంది. అయ్యా ఎన్ని అడుగులు అయ్యా మీకు వినబడుతుంది అయ్యా? 10 అడుగులు పోయి నిలబడుతుంది. వీడికి అర్థం కాలే, ఏందిరా బండి బాగున్నది, ఎద్దు బాగున్నది, డ్రంటే 10 అడుగులు పోయి నిలబడుతుంది ఏందిరా అనుకొని కట్టేసి సంతకు పోయినాడు. సంతకు పోయి, ఏరా నాకేం ఎద్దమ్మినారా, అంతలా అంత ఎత్తున్నది, 10 అడుగులు వేసి అది నిలబడిపోతుంది. ఏంటంటే ఆ ఎద్ద అది మున్సిపాలిటీ ఎద్దులే అన్నారంట. ఏం ఎద్దది? మున్సిపాలిటీ బండికి కట్టిన ఎద్దు. మున్సిపాలిటీ బండికి కట్టిన ఎద్దుకి ఏం తెలుసు? 10 అడుగులకు ఒక చెత్త కుండి ఉంటుంది. అది జీవితం అంతా నడిచి 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 10 అడుగులకు ఒక చెత్త కుండి. అంటే ఎట్టలవాటు అయిపోయింది అది? 10 అడుగులు నడిస్తే ఒక చెత్త కుండి, ఆ చెత్త వేసుకోవాలి. ఇంకొక 10 అడుగులు పోతే ఇంకొక చెత్త కుండి, ఇంకొక చెత్తను వేసుకోవాలి. ఇట్లా నడిచి నడిచి అలవాటు అయిపోయి ఇప్పుడు కూడా ఎట్లా నడుస్తుంది చెప్పండి? అంతే. అది సంత ఎద్దు 10 అడుగులేస్తుంది. ఈరోజు కూడా నామకార్థంగా యేసుక్రీస్తుని నమ్ముకున్న అనేకులు కూడా ఇలాగే నడుస్తున్నారు. పాన్పురాకులు ఏడుండాయి, హాన్సులు ఏడుండాయి, ముక్కుపొట్టి డబ్బాలు ఏడుండాయి, ఆడ ఆగిపోతారు అనమాట. కనెక్షన్ అక్కడ కనెక్ట్ అయిపోతుంది, టవర్ కనెక్ట్ అయినట్టు అనమాట. ఆడ ఆగిపోతారు, ఇంక ముందుకెళ్ళరు. పరలోకము నుండి ఈరోజు నీ పాపాన్ని మోసిన దేవుడు సిలువలో ప్రాణం పెట్టినంతగా నీ పాపాన్ని మోసాడు. నా చేతులు జోడించి చెప్తున్నా, పాపము నిన్ను పరలోకం పోనివ్వదు. పాపము నీ ఆరోగ్యాన్ని నాశనం చేయడం మాత్రమే కాదు, నీ ఆత్మను కూడా నాశనం చేస్తుంది. పాము ఇంట్లో ఉంటే ఎంత భయపడతావో, పాపము నీ ఒంట్లో ఉంటే అంతే భయపడాలి. పాపం కాటేస్తే శరీర మరణం, పాము కాటేస్తే శరీర మరణం, పాపము కాటేస్తే నిత్య మరణం. పాపం ఎంత ప్రమాదకరమైనదంటే అది నిన్ను దేవుని లోకానికి వెళ్ళనీయకుండా ఆపేస్తుంది. పాపం అది అంత శక్తివంతమైనదా? అవును. కానీ యేసయ్య రక్తం దగ్గర ఏం చేయలేదు అది. హల్లెలూయా. నువ్వు ఏమైనా ప్రయత్నాలు చేయి, ఏమైనా దీక్షలది, ఏమైనా నిష్టపెట్టు, కానీ పాపము నుండి విడిపించగలిగిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసు. ఎందుకు ఈ విషయం సవాలుగా చెప్తున్నానంటే, నా 17 సంవత్సరాల వయసులో నేను బానిసనైపోయిన నన్ను ప్రభు ఒక్క రాత్రి విడిపించాడు. హల్లెలూయా. ఒకే రాత్రి నా బతుకు మారిపోయింది, నా అలవాట్లు మారిపోయాయి, నా మాటలు మారిపోయాయి. ఈ రాత్రి నీతో నేను చెప్తున్నాను, పాపము నుండి విడిపించబడ్డావా? నువ్వు పాపము నుండి విడిపించబడితే నువ్వు దేవుని సొత్తుగా ఉంటావు. హల్లెలూయా. అందువలనే పాపము నుండి విడిపించబడ్డ ఎవరైనా సరే వాళ్ళకు దేవుడిస్తున్న ఒకే ఒక బహుమానం ఏంటంటే వారు దేవుని సొత్తుగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఒక 3 వాక్యాలు చదువుతారా? నేను చివరి ప్రార్థన చేస్తాను. 3 వాక్యాలు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము, దయచేసి 8వ వచనాన్ని చదువుకుందాం. 8, 9 వచనాలు మొదట చదవండి, దాని తర్వాత ఒక 3 వాక్యాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 8, 9 వచనాలు. అతడు యోహాను సువార్త 1వ అధ్యాయం 8, 9. యోహాను పత్రిక తల్లి. మళ్ళా మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త చెడు నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేస్తాడు. హల్లెలూయా. ఆయన మనల్ని విమోచిస్తే, ఎక్కడి నుండి విమోచిస్తున్నాడని చెప్పాను? పాపము నుండి విమోచిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రజలారా, విమోచించడము అంటే అర్థం ఏంటంటే, మనం ఇప్పుడు బజార్కి వెళ్తాము, అంగట్లో ఒక వస్తువుని డబ్బిచ్చి కొన్న తర్వాత ఆ వస్తువుని చూసి ఏమంటాం చెప్పండి? మీకు ఇది అర్థం కావట్లేదంటే ఇంకొక మాట చెప్తాను. మన షోరూమ్కి వెళ్తాం, ఎన్నో బండ్లు ఉంటాయి. మనం ఒక బండికి డబ్బులు కట్టి మన బండిని తీసుకొచ్చి బయట పెడతారు. ఆ బండిని చూసి ఏమంటాం? ఏమంటామండి?
100 బండ్లు ఉంటాయి. ఒక బండి కొనుక్కొని పెట్టుకున్న తర్వాత ఆ బండిని చూసి ఏమంటాం? ఎవరిది ఈ బండి అంటే ఏమంటాం? నాది అంటాం. ఎందుకంటాం? డబ్బులిచ్చి కొన్నాం గనక. హల్లెలూయా. అంతకుముందు అది మనది కాదు, ఇప్పుడు ఎందుకు మనదయింది? దాన్ని కొన్నాం. హల్లెలూయా. నువ్వు డబ్బులిచ్చి ఒక కవరు కొని పెట్టుకున్న తర్వాత ఎవరైనా ఆ కవర్ ఎత్తుకోవడానికి వస్తే ఏమంటావు? అది నాది అంటావు. ఎందుకంటావు? కొన్నావు గనుక. హల్లెలూయా. యేసయ్య రక్తముతో గనక నువ్వు కొనబడిన తర్వాత నీ మీద పాపానికి హక్కు ఉండదు, సాతానికి హక్కు ఉండదు. నువ్వు పూర్తిగా దేవుని సొత్తు అయిపోతావు అంతే. హల్లెలూయా. ఈరోజు ఇంకా నీలో పాపము ఉంటే, పాపము చేసే ప్రతి ఒక్కడు కూడా సాతాను సంబంధి అని బైబిల్లో ఉంది. పాపం చేసేవాడు ఎవరి సంబంధి అంట? చెప్పలు గట్టిగా. సాతాను సంబంధి. సాతాను సంబంధి మాత్రమే పాపం చేస్తాడు, పాపం చేసేవాడు మాత్రమే సాతాను సంబంధి. మీకు డౌట్ ఉంటే అదే 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట చదవండి ఒకసారి. అపవాది మొదటి నుండి పాపమే చేస్తున్నాడు గనక, పాపము చేసేవాడు సాతాను సంబంధి. మొదటి నుండి సైతాన్ ఏం చేస్తున్నాడంట? అమ్మా నాకు జవాబు చెప్పాలి. ఇప్పుడు చదివారు కదా, దాంట్లో జవాబు, మీకు దండం పెడతానమ్మా, జవాబు చెప్పండి అమ్మా. కొంచెం చెప్పండి, సపోర్ట్ చేయండి. ఆవిడ మీరు చెప్పండి, చదివిన దాన్ని చెప్పండి. మొదటి నుండి అపవాది ఏం చేస్తున్నాడంట? ఎస్. అప్పుడు పాపం చేసేవాడంతా ఎవరి సంబంధి? అపవాది సంబంధి. ఒకవేళ మనం కూడా పాపం చేస్తే మనం ఎవరి సంబంధి? అపవాది సంబంధి. బిడా, ఎప్పుడు పాపము నీలో నుంచి వెళ్తాదో నువ్వు దేవుని సొత్తు అవుతావు. హల్లెలూయా. దేవునికి నీ మీద పూర్తి హక్కు వస్తుంది. మన దేవుడు ఎవరో తెలుసా? రాజీ పడే దేవుడు కాదు. రాజీ పడే దేవుడు అంటే పాపము ఉండిపోనీలే, నేను ఉంటానులే అని అడ్జస్ట్ అయ్యే దేవుడు మన దేవుడు కాదు. ఒకటి నీలో పాపం ఉండాలి, లేకపోతే నేను ఉండాలి అని కోరుకునే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని బిడలమైన మనం రోషం పూనాలి. ఏంటి మనలో రావాల్సిన రోషం అంటే, దేవుడు నా పాపాన్ని సిలువలో మోసుకున్నాడు. ఆయన అరచి అరచి ప్రాణం పెట్టాడు తెలుసా? ఒక్కొక్క కొరడ ఆయన మీద పడి ఆ చర్మము చీల్తూ ఉంటే, ఆయన కొట్టిన కొరడాలు ఎలాంటివో తెలుసా? కొరడా నుంచి, అంటే కొరడా కర్ర, ఆ కర్రకి తోలు బెల్ట్ వస్తుంది. ఆ తోలు బెల్ట్ చివర ఎముక ముక్కలు కానీ ఒక ఒక షార్ప్ అయినవి, అంటే శరీరాన్ని చీల్చగలిగిన చిన్న చిన్న ముక్కలు అక్కడ కట్టేవాళ్ళు. ఇలాగేసి ఇలాగ లాగితే నాగలి దున్నినట్టు ఆయన శరీరం అట్లే దున్నబడింది. ఆయన మన పాపాన్ని సిలువలో మోసాడు. ఆయన శరీరంలో గాయము లేని స్థలం అంటూ లేదు. ఇంకా నువ్వు పాపం చేస్తూ ఉంటే ఆయన సిలువ నీ జీవితంలో వ్యర్థమే. పాపము చేసేవాడు ఎవరి సంబంధి? సాతాను సంబంధి. నేను పాపం ఏం చేయడం లేదు, సీరియల్ మాత్రం చూస్తానంటే నువ్వు కూడా సాతాను సంబంధే. నేను అప్పుడప్పుడు సినిమాలు చూస్తానంటే నువ్వు కూడా సాతాను సంబంధే. నేను పెద్ద పెద్ద అబద్ధాలంతా చెప్పను, చిన్న చిన్న అబద్ధాలు చిన్నవే చెప్తానంటే నువ్వు కూడా ఎవరి సంబంధే? ఎందుకంటే అబద్ధాలు చెప్పేవాడు ఎవరు? సాతాను సంబంధి. ఇవి చిన్న ఉదాహరణలు చెప్తున్నా. మనలో సాతానుకు సంబంధించింది ఏది ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆమెకి దెయ్యం ఎల్లగొడతా ఉంటే, నేను వెళ్తాను అదిచ్చి, నేను వెళ్తాను అదిచ్చి, నేను వెళ్తాను అదిచ్చి అన్నదంట దెయ్యం. నీదేమున్నదంటే, నా పొడి డబ్బా ఇచ్చి నేను వెళ్తాను అన్నదంట. అంటే పొడి డబ్బా ఎవరిదే? సైతాన్ది కదా. సాతాను యొక్క ఏది నీలో ఉండడానికి వీలు లేదు. యేసు రక్తముతో ఈ రాత్రి కడగబడుదుముగాక. హల్లెలూయా. పాపానికి నీలో చోటు ఉండకూడదు. రోషం 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 తెచ్చుకోండి ఈరోజు. ఏంది రోషం అంటే 1 యోహాను 3:8 రోషం. ఏం రోషము? పాపము, అపవాది మొదటి నుండి ఏం చేస్తున్నాడు? పాపము చేస్తున్నాడు. పాపము చేయవాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. నేను సాతాను సంబంధిగా ఉండకూడదు. బతికిన కొద్ది కాలమైనా నేను దేవుని సంబంధిగా ఉంటాను. పాపానికి నాకు ఏ సంబంధం లేకుండా బతకతానని గనక నువ్వు తీర్మానం చేసుకుంటే, నిన్ను చూసి దేవుడు నా బిడ్డ అంటాడు. ఆమేన్. ఎవరిని చూసి దేవుడు నా బిడ్డ అంటాడు? ఎవరిని చూసి దేవుడు నా బిడ్డ అంటాడమ్మా?
పాపము నేను చెయ్యను, పాపానికి నాకు ఏ సంబంధం లేదంటాడే, వాణ్ణి చూసి దేవుడు నా బిడ్డ, నా సొత్తు అంటాడు. పాపాన్ని మానకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, పాపాన్ని నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే నిన్ను దేవుడు చూసి నా బిడ్డ అనడు. ఎందుకంటే పాపము దేవుని దృష్టికి ఒక మురికి లాంటిది, పాపము దేవుని దృష్టికి ఒక పెంట లాంటిది, పాపము దేవుని దృష్టికి ఒక దుర్వాసన లాంటిది. ఆ పాపాన్ని నీ శరీరంలో నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను చేర్చుకోలేడు, దేవుడు నీలో సంతోషించలేడు. ఈ రాత్రి మోకరించి, ప్రభా నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నన్ను విమోచించడానికి నీ రక్తాన్ని నువ్వు కార్చేవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాపము నుండి విమోచించబడి మనం దేవునికి దాసులమైనాం. అందువలనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనంలో ఒక మాట చూస్తే, ఇంకొక 2-3 నిమిషాలు ఉన్నాయి ముగించడానికి. ఒక మూడు వచనాలు చదవండి. 1 కొరింథీ 6:19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు గనక మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయండి? మహిమపరచండి, మహిమపరచండి. ఈరోజు ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, మీరు విలువ పెట్టి కొనబడ్డారు, మీరు మీ సొత్తు కారు. ఈరోజు మనందరికి ఉండాల్సిన ఒక విశ్వాసం ఏంటో తెలుసా? యేసు మనలను పాపము నుండి విమోచించడానికి, ఒకరోజు సాతానికి సొత్తుగా ఉన్న మనం ఈరోజు దేవుని సొత్తుగా మారడానికి కారణం ఏంటంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. అందువల్లనే మనం విమోచించబడ్డాం, విడిపించబడ్డాం, తప్పించబడ్డాం, రక్షించబడ్డాం, దేవునికి సొత్తయ్యాం. సాతానుకు దాసులుగా ఉన్న మనం దేవునికి దాసులుగా మారాం. కారణం ఏంటి అంటే యేసు మన రక్తం ఇచ్చి కొన్నాడు. ఇప్పుడు మనం ఎవరి సొత్తు తెలుసా? గట్టిగా చెప్పండి, ఎవరి సొత్తు? దేవుని సొత్తుగా మారిన వాళ్ళు, పాపముతో ఇక సంబంధం లేని వాళ్ళు, ధైర్యముగా నన్ను చూసి దేవుడు నా సొత్తు అని చెప్పుకోగలడు అన్నవారు మాత్రం అందరూ కళ్ళు మూసి ఉండగా చేతులెత్తి స్తోత్రం చేద్దామా? స్తోత్రం చేద్దామా? స్తోత్రం చేద్దామా? ప్రభు నిన్ను తన సొత్తుగా చేసుకున్నందుకు, నిన్ను చూసి దేవుడు సంతోషముగా నా సొత్తు అని చెప్పగలిగేటట్లు, పాపముతో ఇక సంబంధం ఏమీ లేకుండా యేసు రక్తముతో కడగబడిన బిడ్డవిగా, విలువ పెట్టి కొనబెట్టబడ్డవిగా ఈ రాత్రి దేవుని సొత్తుగా మారినందుకు 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా నీలో విడిచిపెట్టలేని పాపములు ఏవైనా నేను పట్టుకొని పరిపాలిస్తూ ఉంటే ఈ రాత్రి మనమందరం కూడా లేచి నిలబడి మనల్ని మనం కల్వారి సిలువ యొక్క త్యాగానికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఈ రాత్రి, ప్రభువా, మేము పాపము నుండి విమోచించబడి దేవునికి మేము దాసులం కావాలి. హల్లెలూయా. దేవునికి దాసులం అవ్వడానికి రాత్రి మనల్ని పాపము నుండి విడిపించాడు. నువ్వు దేవుని బిడ్డగా బ్రతకడానికి పాపము నుండి విడిపించాడు. పాపము నుండి విడిపించబడ్డ బాడవిగా, సాతాను యొక్క అధికారం నుంచి విడిపించబడిన బిడ్డవిగా ఈ రాత్రి సంతోషముతో దేవుణ్ణి ఆరాధించు. ఇక్కడున్న వారు కానీ, దూరములో ఉన్న ఎవరైనా కానీ ఇంకా పాపము నుండి విడిపించుకోలేని స్థితిలో, విడిపించబడలేని స్థితిలో మీరెవరైనా ఉంటే ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ఇక బానిసగా బ్రతకవలసిన అవసరం లేదు. నువ్వు పాపానికి బంధించబడి బతకవలసిన అవసరం లేదు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ పాపములను సిలువలో ఆయన మోసుకున్నాడు. ఆయన మోసి తీర్చేశాడు, తన శరీరం మీద మోసి తీర్చేశాడు. ఇంకా నువ్వు మోయాల్సిన అవసరంలే, ఇంకా నువ్వు పాపంలో బంధించబడాల్సిన అవసరంలే. అది 2000 సంవత్సరాల క్రితం నీ పాపానికి ఆయన రుణాన్ని చెల్లించేశాడు. ఇప్పుడు నువ్వు తీసుకోవలసింది ఏంటంటే విడుదల. ప్రభువా, ఈ రాత్రి గ్రామాన్ని విడిపించు నాయనా. ఈ రాత్రి పాపములో బంధించబడిపోయిన ప్రజలకు యేసుక్రీస్తు నామములో మేము విడుదల ప్రకటిస్తున్నామని ప్రార్థన చేద్దాం.
ఈ యొక్క ప్రాంతం యొక్క ఈ ప్రాంతము కొరకు 2 చేతులెత్తి ప్రభువా ఈ ప్రజలను పాపము నుండి విమోచించండి నాయన. వారు పాపానికి దాసులు కాదు, నీకు దాసులుగా వారు మారాలయ్యా. వారిని పాప బలము నుంచి విడిపించండి, సాతాను యొక్క బలము నుంచి విడిపించండి. ఈ రాత్రి ప్రభువా ఎంతమంది తమ్మును తాము విడిపించుకోలేని పాపపు బంధకాల్లో ఉన్నారో యేసుక్రీస్తు నామములో వారిని ఇప్పుడే మేము విడిపిస్తూ ఉన్నాము నాయన. వారికి రాత్రి విడుదల ప్రకటిస్తున్నాం. మనమందరం కలిసి ప్రార్థన చేద్దామా? అక్కడున్న మీలో ఎవరైనా ఇంకా పాపము నుండి విడుదల లేని వారుగా, ఇంకా దేవుని సొత్తుగా మారలేని వారుగా, ఇంకా సాతానికే బానిసలుగా మీరు బ్రతుకుతుంటే ఈ రాత్రి ఇక్కడి నుంచి నువ్వు మారు మనసు పొంది వెళ్ళాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇదిగో నీ కొరకు ప్రభు నీ పాపాన్ని తన శరీరం మీద మోసుకొని ఆయన అలిసిపోయాడు తెలుసా. కడబొట్టు రక్తాన్ని నీ కొరకు చిందించాడు తెలుసా. నీ పాపాన్ని తన శరీరం మీద మోసాడు తెలుసా. మహా భయంకరమైన సిలువను నీ కొరకు ఆయన భరించాడు తెలుసా. ఇంకా నీ శరీరంలో పాపం ఉంటే దేవుడు నీ కొరకు మోసిన సిలువ వ్యర్థం, దేవుడు నీ కొరకు కార్చిన రక్తం వ్యర్థం, దేవుడు నీ కొరకు చేసిన త్యాగం వ్యర్థం. ఇంకా ఏ పాపము చేత నువ్వు మోసగించబడిపోతున్నావో, ఏ పాపమనే బంధకాల్లో నువ్వు ఉన్నావో ఈ రాత్రి ప్రభువా నాకు విడుదల కావాలి అని అడుగు. ప్రభువా నాకు విడుదల కావాలి, నోరు తెరచి అడుగు, నాకు విడుదల కావాలి, పాపము నుండి నాకు విడుదల కావాలి. యేసయ్యా నేను నీ సొత్తుగా బ్రతకాలి, యేసయ్యా నేను నీ సొత్తుగా బ్రతకాలి. నన్ను పాపము నుండి విడిపించు, శాపము నుండి విడిపించు, దురాత్మల నుంచి విడిపించు, నాకు నెమ్మదిని ప్రసాదించు ప్రభువా. ఇదిగో నీ పాదాల దగ్గరకు వచ్చేసానయ్యా, నాకు సహాయం చేయనాయనా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నాతో కలిసి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మరొకసారి ఆశ్చర్యకరుడు చప్పట్లు కొడుతూ. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో. తన సాటైనా దీటైనా దేవుడు లేడు. సవాలుగా చెప్పు. తన దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, నోరు తెరవాలి. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, నాతో కలిసి. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఓ లార్డ్, నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు. మన దేవుణ్ణి ఆరాధన చేద్దామా? ఆమేన్. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మరొకసారి ఆశ్చర్యకరుడు లార్డ్, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన
కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడతడు. మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడతడు. మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు. తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, చప్పట్లు. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? తన సాటైన దీటైన దేవుడు లేడిలలో. తన సాటైన దీటైన. థ్యాంక్ యూ జీసస్. అమూల్యమైన వర్తమానాన్ని ఇంతవరకు మనం విన్నాం. ఒక గొప్ప తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి మనం వెళ్ళగలిగితే మనము ధన్యులము. ఇన్ని మాటలు విన్నా కూడా, ఇంత దైవ వర్తమానం విన్నా కూడా, ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకొని, ఇంకా నీ హృదయాన్ని బండగా మార్చుకొని, లేదు నాకు ఆ పాపపు జీవితమే కావాలి, లేదు నాకు ఆ శాపగ్రస్తమైన బ్రతికే కావాలి, లేదు నాకు ఆ ఎండిపోయిన జీవితమే కావాలి, లేదు నాకు ఆ నెమ్మది కలిగిన ఆశ్రయం నాకు అవసరం లేదు, నా బ్రతుకు ఇలాగనే సాగాలి, నా జీవితం ఇలాగే సాగాలని నీవు అనుకునిన ఎడల అది సాతాను గడ ఆలోచన. ముందు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. నీ ముందు ఒక గొప్ప అపాయం ఉంది. నీ ముందు ఒక గొప్ప నష్టం జరగబోతుంది. నీ జీవితం బహు బహు పతనాస్థితికి నడిపించబడబోతుంది. అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడారు. నీ పాపముల నుంచి నువ్వు విడుదల పొందమని, నీ అపవిత్రతల నుంచి నువ్వు విడుదల పొందమని, నీ దుర్మార్గతలో నుంచి నువ్వు విడుదల పొందమని, నీ దుష్టత్వంలో నుంచి నువ్వు విడుదల పొందమని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడు హెచ్చరించకుండా, దేవుడు గద్దించకుండా, దేవుడు చెప్పాల్సిన రీతిలో చెప్పకుండా ఎప్పుడు ఒక మనిషికి ఏ కీడు తలపెట్టడు. ఈ రాత్రి మాటలు నీ యొద్దకు ఎందుకు వచ్చాయో చెప్పనా? నీ భవిష్యత్తును ఆశీర్వదించడానికి, నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి, నీ బ్రతుకును ఆశీర్వదించడానికి, అనేకులు నిన్ను దీవెనకరంగా నిలబెట్టడానికి, నీ బ్రతుకును సమాజంలో విలువలు కలిగిన వ్యక్తిగా మార్చడానికి, తృణీకరించబడిన రాయిని తలకు మూలరాయిగా నిన్ను నిలబెట్టడానికి నా దేవుని వాక్కు నేను దర్శించింది, నీతో మాట్లాడింది. ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ బండగా మార్చుకొని ఇంకా అదే పాపములో బ్రతుకుతా, ఇంకా అదే శాపములో బ్రతుకుతా, ఇంకా నెమ్మది లేని బ్రతుకుతా, నాకు ఏ కీడు కలగట్లా, నాకు ఏ అపాయము కలగట్లా, నాకు ఏ రోగము రావట్లా, ఈ పాపముతోనే బ్రతుకుతానని నువ్వు అనుకుంటే జాగ్రత్త సుమా. ఒకరోజు చేతులు కలిగిన ఆకులు పట్టుకునే పరిస్థితి రావచ్చు. అందుకనే ప్రభు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. నీ పాపముల నుంచి విడుదల పొందు, నీ రోత బ్రతుకును విడిచిపెట్టు, నీ అపవిత్రమైన అలవాట్లన్నిటిని వదిలేయి. ప్రభు తన చేతులు చాపి నిన్ను రమ్మంటున్నాడు. తన చేతులు చాపి తన రెక్కల నీడకు నీకు ఆశ్రయం వేయడానికి రమ్మంటున్నాడు. నెమ్మది లేక బ్రతుకుతున్నావు, సమాధానం లేక బ్రతుకుతున్నావు, శాపములో బ్రతుకుతున్నావు, అపవిత్రతను మోస్తూ బ్రతుకుతున్నావు, ఆ పాప భారాన్ని భుజస్కంధాల మీద వేసుకొని బ్రతుకుతున్నావు. సాతాను నీ ముందు ఒక పెద్ద అపాయాన్ని, ఒక పెద్ద ప్రమాదాన్ని, ఒక పెద్ద కీడు తలపెట్టున్నాడు సుమా. తల్లిదండ్రులారా, నీ ముందు అపవాది ఒక పెద్ద ప్రమాదాన్ని తలపెట్టాడు. ఏ దానిని విడిచిపెట్టలేకపోతున్నావు, ఏ పాపాన్ని వదిలిపెట్టలేకున్నావు, ఏ అపవిత్రతను విడవలేకున్నావు, అదిగో ఆ పాపం, అపవిత్రత నీ పతనాన్ని, నీ నాశనాన్ని కోరుకుంటూ నిన్ను వెంటాడుతుంది. నీ కొరకు
కీడును ముందు ఏర్పాటు సిద్ధపరిచి ఉంది. అలాగే గ్రుడ్డిగా వెళ్ళిపోతే, ఇదిగో ఈ రాత్రి దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలను త్రొక్కివేసి, కాళ్ళ కింద వేసి త్రొక్కి వెళ్ళిపోతే, పెడి చెవన పెట్టి వెళ్ళిపోతే, ఒకరోజు గుండెలు పాతుకునే రోజులు వస్తాయి. గుండెలు పాతుకునే రోజులు వస్తాయి. అరిసే రోజులు వస్తాయి. అల్లమటించే రోజులు వస్తాయి. అయ్యో కొరాజిన అనే దినాలు రాబోతాయి. జాగ్రత్త సుమ. ఈరోజు ప్రభు నీతో మాట్లాడి ఉండగా ఒక గొప్ప తీర్మానంకి రా. ఇదే అమూల్యమైన సమయం. నీ బ్రతుకుని దీవెనకరంగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు. మంచి తీర్మానంలో చేసుకొని మన గృహాలకు మనం వెళ్దాం. మన మధ్యలో దైవజనులు, స్థానిక సంఘ కాపురయ్య గారు ఉన్నారు. ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం.